హలో అండి. నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది, ఎపిసోడ్ 47. ఈరోజు చాలా లేట్ అయిపోయింది కదండి అప్డేట్ ఇవ్వడం. ఏం చేయను, మధ్యాహ్నం కొంచెం సేపు నిద్రపోయాను అంతే. టైం అలా గడిచిపోయిందండి. ఇంట్లో పని, పిల్లలు, నాకు ఇంకా అస్సలు అవ్వలేదు. అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ స్టోరీ అయినా అప్లోడ్ చేద్దాము అని కూర్చుని, ఇప్పుడు టైం సరిగ్గా 8:45 అయింది. అయినా కూడా నేను వాయిస్ ఇస్తున్నాను, అర్థం చేసుకోండి, నన్ను తిట్టుకోవద్దు. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సార్, మీతో నేను మాట్లాడాలి. చెప్పు రూపా. మనం ఇప్పుడు మీ ఊరు వెళ్తున్నాము. ఖచ్చితంగా మీ అమ్మగారికి నన్ను చూస్తే చాలా కోపం వస్తుంది. అఫ్కోర్స్ ఆవిడే కాదు, నా గురించి డీటెయిల్గా మీ ఫ్యామిలీకి తెలిస్తే మీరు తీసుకున్న డెసిషన్ కరెక్ట్ కాదని అందరూ అంటారు. సో వాట్, అవేమీ నేను పట్టించుకోను. నువ్వు టెన్షన్ పడకు. నేను నా డెసిషన్ చెప్పడానికి నిన్ను మా ఊరు తీసుకువెళ్తున్నాను. వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. అది కాదు సార్, నన్ను పూర్తిగా చెప్పనివ్వండి. సరే చెప్పు, ఇంకేం చెప్పాలి? మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో గొడవ పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు సార్. ఒకవేళ అక్కడ పరిస్థితి సీరియస్గా ఉంటే నేను వెనక్కి తిరిగి వెళ్ళిపోతాను. నా గురించి మీ ఫ్యామిలీతో మీరు గొడవ పెట్టుకోవద్దు ప్లీజ్. అంటే ఏంటి? ఎక్కడికి వెళ్తావు? ఆహా, ఎక్కడికి వెళ్ళను సార్, మన ఇంటికే వెళ్తాను. రిటర్న్ వెళ్ళిపోతాను అంటున్నాను. నీకేమైనా పిచ్చా రూపా? నువ్వు అలా చేస్తే మన ఇంట్లో అట్లీస్ట్ ఒక్కరోజు కూడా ఉండలేకపోయింది, ఇంకా లైఫ్ లాంగ్ ఎలా ఉంటుంది అనే ఛాన్స్ నువ్వు వాళ్ళకి ఇచ్చినట్లు అవుతుంది. మరేం చేయాలి సార్? ఏమీ చేయకు, సైలెంట్గా ఉండు. ఇప్పుడు మీరు నా గురించి వాళ్ళందరితో గొడవ పడతారా? ఇప్పుడు మనం గొడవ పడడానికి వెళ్తున్నామా? కాదు కదా. ఎందుకు నువ్వు అలా ఆలోచిస్తున్నావు? సార్, మీరు ఎంత కాదన్నా ఇలాంటి సిచ్యువేషన్లో గొడవ జరుగుతుంది కదా. అయితే ఏంటి రూపా, గొడవ జరిగితే ఏంటి? నేను నీతోనే ఉన్నాను కదా, నీకు సపోర్ట్గానే ఉన్నాను కదా, ఇంకెందుకు నీకు టెన్షన్? అంటే ఏంటి సార్? ఇప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ నన్ను యాక్సెప్ట్ చేయకపోతే మీరు నన్ను తీసుకువచ్చి పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత ఏమవుతుంది? మీ ఫ్యామిలీకి కంప్లీట్గా దూరం అయిపోతారు కదా. మరేం చేద్దాం, నువ్వే చెప్పు. ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకోకుండా ఉంటే ఏదో ఒక ఎమోషనల్ డ్రామా ప్లే చేసి ఎవరో ఒక అమ్మాయిని తీసుకువచ్చి నాకు ఖచ్చితంగా మా అమ్మ పెళ్లి చేస్తుంది. చూడు రూపా, నిన్ను తప్ప నేను ఇంకొకరిని భార్యగా ఊహించుకోలేను. ఒకవేళ నా లైఫ్లోకి ఇంకొక అమ్మాయి వచ్చినా భర్త ప్రేమని పొందలేకపోతున్నాను అని ఆ అమ్మాయి కూడా చాలా బాధపడుతుంది. ఇదంతా జరగకుండా ఉండాలి అంటే మా ఇంట్లో వాళ్ళు నా పెళ్లి ప్రయత్నాలు ఆపాలి. అలా ఆపాలి అంటే మనం పెళ్లి చేసుకోవాలి. కానీ సార్, పెద్దవాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా. చూడు, అందరూ ఒప్పుకోవాలి, అందరి అభిప్రాయాలు మనకు అనుకూలంగా ఉన్నప్పుడే మనం పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే మన పెళ్ళి షష్టి పూర్తికే జరుగుతుంది. అప్పుడు పెళ్లి చేసుకున్నా ఏం చేస్తాను చెప్పు? నవ్వుతూ అన్నాడు అర్జున్. అర్జున్ అలా అంటుంటే రూప కూడా నవ్వింది. అది అలా నవ్వుతూ ఉండు, ఏం జరిగినా నేను చూసుకుంటాను, డోంట్ వరీ. సార్, అబ్బా మళ్ళీ ఏంటి? డైరెక్ట్గా పెళ్ళి అని మాట్లాడకండి సార్. ముందు నన్ను పరిచయం చేయండి, ఇష్టమని చెప్పండి. ఆహా, ఆ తర్వాత ఏం చేయాలి? రూప వైపు ఐమూలగా చూస్తూ చిరునవ్వుతో అడిగాడు అర్జున్. ఆ తర్వాత వాళ్ళు నన్ను తిట్టినా మీరు గొడవ చేయకూడదు, సైలెంట్గా ఉండాలి. సో ఇప్పుడు నన్ను నోరు మూసుకోమని ఇండైరెక్ట్గా చెప్తున్నావా? అయ్యో, అలా కాదు సార్. నీ ప్రాబ్లం ఏంటి రూపా? నువ్వెందుకు ఇంత ఆలోచిస్తున్నావు? ఏమో సార్, చాలా భయంగా అనిపిస్తోంది, చాలా టెన్షన్గా ఉంది. ఎందుకు? నువ్వేమైనా ఎగ్జామ్ హాల్కి వెళ్తున్నావా? ఒక రకంగా అలాగే ఉంది, లైఫ్ ఎగ్జామ్కి వెళ్తున్నట్లు. ఓహో, అలా అనిపిస్తోందా? కనిపించవు కానీ నీలో చాలా విషయం ఉంది రూపా. సార్, నేను చెప్పినట్లు చెయ్యండి. ఓకే, చెప్పు, ఏం చేయాలి? మనమిద్దరం ఒకరిని ఒకరం ఇష్టపడుతున్నామని చెప్పండి.
మీరు ఒప్పుకున్నప్పుడే పెళ్లి చేసుకుంటామని చెప్పండి. వాళ్ళు ఒప్పుకుంటారని నువ్వు అనుకుంటున్నావా? అస్సలు జరగదు. మా నానమ్మకి తాతయ్యకి క్యాస్ట్ ఫీలింగ్ చాలా ఉంది. ఇంకా మా అమ్మ బిహేవియర్ నువ్వు డైరెక్ట్గా చూసావు కదా. వాళ్ళ డెసిషన్ పక్కన పెట్టు రూపా. నీకు నేనంటే ప్రేమ ఉందా లేదా? చెప్పాను కదా సార్. ఏయ్, డైరెక్ట్గా చెప్పు, ప్రేమ ఉందా లేదా? చిరునవ్వుతో తలదించుకుని, చాలా ప్రేమ ఉంది సార్. నాకు నువ్వంటే ప్రాణం. నీ మీద చెప్పలేనంత ప్రేమ ఉంది. మనిద్దరి అభిప్రాయాలు ఒకటి. ఒకరిని ఒకరం ఇష్టపడుతున్నాము. నాకు నువ్వు, నీకు నేను. ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఏదేమైనా నీ చెయ్యి నేను వదిలిపెట్టను. నువ్వు మాత్రం నా చేతుల్లో నుంచి నీ చెయ్యిని లాక్కోవడానికి ప్రయత్నించొద్దు. వాళ్ళు 100 తిడతారు. అవన్నీ బుర్రకెక్కించుకోవద్దు. నేను చెప్తాను మా అమ్మ వాళ్ళకి, నేను రూపని తప్ప మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోను అని. ఆ తర్వాత వాళ్ళ చూపులన్నీ నీ వైపుకే తిరుగుతాయి. అప్పుడు నువ్వు కూడా గట్టిగా సమాధానం చెప్పాలి. ఏం చెప్పాలి సార్? ఏయ్, మాటలు రానట్లు అలా మాట్లాడతావేంటి? నీ మనసులో ఏముందో అదే చెప్పు. అదే, ఏం చెప్పాలి? మీ అమ్మగారిని చూస్తేనే నాకు గొంతు తడారిపోతుంది. ఇంకా మాట ఏమొస్తుంది? అలా అంటే ఎలా? నీకు కాబోయే అత్తగారు. ఆవిడని చూసి నువ్వు అలా భయపడిపోతే ఎలా? ఎప్పటికైనా కలిసి ఉండాలి. ఒక ఫ్యామిలీ కదా. చిరునవ్వు నవ్వాడు అర్జున్. మీకు అస్సలు టెన్షన్ లేదా సార్? ఎలా నవ్వుతున్నారు? అసలు ఎందుకు టెన్షన్ పడాలి? మనం ఏమైనా తప్పు చేస్తున్నామా? ఒకరిని ఒకరం ఇష్టపడ్డాము. మన ప్రేమని కుటుంబ సభ్యులకు తెలియకుండా దాస్తే తప్పు. మనం ధైర్యంగా వెళ్ళి, మేము ఇద్దరం ప్రేమించుకుంటున్నాము, పెళ్లి చేసుకుంటామని చెప్తాము. ఇందులో టెన్షన్ పడవలసింది ఏముంది? నేను బానే సమాధానం చెప్తాను. ఎటొచ్చి నువ్వే ఏం మాట్లాడతావు అని కంగారుగా ఉంది. వాళ్ళు నిన్ను గట్టిగా నిలదీస్తారు. మా అబ్బాయే దొరికాడా, అది ఇది అంటూ ఏదేదో మాట్లాడతారు. అఫ్కోర్స్ నేను నీ పక్కనే, నీకు సపోర్ట్గానే ఉంటాను. బట్ నువ్వు కూడా మాట్లాడాలి. చెప్పు వాళ్ళందరికీ అర్థమయ్యేటట్లు, నేను మీ అబ్బాయిని వదిలి దూరంగా వెళ్ళిపోయాను, మీ అబ్బాయి మళ్ళీ నన్ను ఎత్తుకు తీసుకువచ్చుకున్నాడు అని. నేను మీ అబ్బాయి దూరమైనా ఉండగలను, కానీ మీ అబ్బాయి నేను లేకుండా ఊపిరి కూడా పీల్చుకోలేడు అని. ఏంటి సార్, మీరు నన్ను తిడుతున్నారు కదా? లేదు మేడం, నేను మిమ్మల్ని ఎందుకు తిడతాను? ఇదంతా నిజమే కదా. నేను మాత్రం మీరు లేకుండా ఉండగలనా సార్? బ్రహ్మాండంగా ఉన్నావు కదా. ఏమీ కాదు, మీరు నన్ను ఏదో ఒకటి అనాలని అలా అంటున్నారు. నేను మీకు దూరం అయితే మీరు ఎంత బాధపడ్డారో, మీరు నాకు దూరమైనప్పుడు నేను అంతే బాధపడ్డాను. అవునా? ఏయ్, ఎందుకలా గోర్లు కొరికేస్తున్నావు? ఏమో సార్, టెన్షన్గా ఉంది. టెన్షన్ తగ్గాలి అంటే నా దగ్గర ఒక చిన్న చిట్కా ఉంది. ట్రై చేద్దామా? చిట్కానా? ఏంటి సార్? చెప్తాను, విన్నాక నేను చెప్పింది ఫాలో అవుతాను అంటేనే చెప్తాను. డెఫినెట్గా ఫాలో అవుతాను. ఆలోచించి ఆలోచించి బుర్ర వేడెక్కిపోతోంది. ఇలా విపరీతంగా టెన్షన్ వచ్చినప్పుడు అబ్బాయిలకైతే ఒక దమ్ము లాగాలనిపిస్తుంది. అవునా? నువ్వు ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయినప్పుడు విపరీతంగా టెన్షన్, ఏమయ్యిందో అని భయం. రిలాక్సేషన్ కోసం నేను సిగరెట్ కాలిస్తే కొంచెం రిలాక్స్గా అనిపించేది. అమ్మాయిలైతే అటు ఇటు తిరుగుతూ, ఇదిగో ఇలాగే గోర్లు కొరుక్కుంటూ, వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళకి వీళ్ళకి కాల్ చేసి మాట్లాడుకుంటూ, అందరికీ ఆ విషయాన్ని షేర్ చేసి అమ్మయ్య అనుకుంటూ రిలాక్స్ అవుతారు. అర్జున్ చెప్పేది వింటూ కిలకిలా నవ్వుతూ, పర్లేదు సార్, మీరు అమ్మాయిల గురించి బాగానే తెలుసుకున్నారు. ఎవరిని సార్ అంతలాగా అబ్జర్వ్ చేశారు? మా ఇంట్లో అందరూ ఆడవాళ్లే. అమ్మ, అత్తమ్మ, పిన్ని, నానమ్మ, నా మరదలు లాస్య. ఇందాకటి నుంచి నిన్ను కూడా అబ్జర్వ్ చేస్తున్నాను. తెగ గోర్లు కొరికేస్తున్నావు. అర్జున్ అలా అనగానే రూప తన చేతులు చూసుకుని నవ్వింది. కానీ లవర్స్ పక్కపక్కనే ఉన్నప్పుడు, వాళ్ళిద్దరినీ ఒకే సమస్య వేధిస్తున్నప్పుడు, వాళ్ళిద్దరికీ ఒకే రకమైన సమస్య వచ్చినప్పుడు రిలాక్సేషన్ కోసం అంటూ రూప వైపు రొమాంటిక్గా చూశాడు అర్జున్. అర్జున్ చూపులు గమనించి గుటకలు మింగుతోంది రూప. అమ్మో, సార్ ఏంటి అలా చూస్తున్నారు? అయినా
ఒక చిట్కా ఉంది అంటే నేను వెంటనే ఏమిటి అని అనవసరంగా అడిగానా? పైగా కంపల్సరీ పాటిస్తాను అంటేనే చెప్తాను అన్నారు. ఇప్పుడు ఏం చెప్తారో ఏమో. చూపులు చూస్తుంటేనే అర్థమైపోతోంది సార్ ఫుల్ రొమాంటిక్ ఫీల్లో ఉన్నారని. పరిగెట్టి పారిపోదామన్నా కారులో ఉన్నాను. ఇప్పుడు గట్టిగా పట్టుకుని ముద్దుగాని పెడతారా ఏమిటి అనుకుంటూ అర్జున్ చూస్తున్న చూపులు అబ్జర్వ్ చేస్తూ గుటకలు మింగుతూ ఏ ఏంటి సార్ అంది తడబడుతూ. చెప్తాను, ట్రై చేద్దామా? చెప్పు. ఏంటి సార్ మీరు విషయం చెప్పకుండా ట్రై చేద్దామా అంటే నేనేం చెప్పను? అర్జున్ కార్ పక్కకి పార్క్ చేసి రూప దగ్గరికి వెళ్తూ, నిజం రూప, చాలా బాగుంటుందిట. మైండ్ రిలాక్సేషన్ వస్తుంది. ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ కావాలంటావు. ప్లీజ్ నా మాట విను అంటూ తన దగ్గరికి వస్తున్న అర్జున్ వైపు చూస్తూ గట్టిగా కళ్ళు మూసుకుని, సార్ మీరు మీ వైపు నుంచి రొమాన్స్ స్టార్ట్ అవ్వదు అని చెప్పారు, మర్చిపోయారా? ఏంటి సార్ ఏం చేస్తున్నారు అంది బిగుసుకుపోయి బొమ్మలాగా ఉండిపోయి. ఓయ్, ఇప్పుడు నేనేం రొమాన్స్ చేశాను? ఓహో, నువ్వు అలా ఇమాజినేషన్ చేసుకుంటున్నావా? అమ్మ దొంగ, కనిపించవు కానీ నీలో కూడా చాలా ఫీలింగ్స్ ఉన్నాయి. పోనీ నువ్వు అనుకున్నట్లే ట్రై చేద్దామా? అంటే అంటే మీరు దేని గురించి మాట్లాడారు? అటువైపు చూడు. అర్జున్ చూపించిన వైపుకి చూసింది రూప. టీ స్టాల్ కనిపిస్తోంది. ఇక్కడ టీ చాలా చాలా బాగుంటుంది. ఇలాచీ టీ అద్భుతంగా పెడతారు. టీ తాగితే రిలాక్సేషన్గా ఉంటుందని నేనన్నాను. నువ్వేమో ఏదేదో ఊహించుకుంటున్నావు. చిలిపిగా నవ్వాడు అర్జున్. ఆహా, నేనేమీ ఊహించుకోలేదు. అబ్బా చా, ఊహించుకోకుండానే నీ నోటి నుంచి రొమాన్స్ అనే మాట వచ్చిందా? కవర్ చేసుకుంది చాలు, దిగు. అలా అయితే మీరు నా దగ్గరికి ఎందుకు రావాలి? కళ్ళల్లోకి కళ్ళు పెట్టి ఎందుకు చూడాలి? డబుల్ మీనింగ్లో ఎందుకు మాట్లాడాలి? మీరు అలా చేస్తే నేను అలాగే అనుకుంటాను. హలో బేబీ, నేను ముద్దు పెట్టుకోవాలంటే ఇంత దూరం తీసుకురావాలా చెప్పు? ఇంటి దగ్గరే ట్రై చేసేవాడిని. ఫ్రంట్ డోర్ ప్రాబ్లం ఉంది ఈ కార్కి, అందుకే నేను తీద్దామని కొంచెం నీ వైపుకి బెండ్ అయ్యాను అంతే. డైరెక్ట్గా అలా ముద్దు పెట్టుకునే అంత క్లోజ్ అవ్వలేదు కదా మనం. పెట్టుకుంటే నువ్వు గట్టిగా అరిచి ఏడ్చినా ఏడుస్తావు. అప్పుడు అందరూ నన్నే చూస్తూ నేనేదో చేసేసాను అనుకుంటారు. ఇదంతా అవసరమా? నీ పర్మిషన్తోనే ఏదైనా చేస్తాను, ఓకేనా? కంగారు పడకు. వాన తగ్గి తుప్పర పడుతోంది. సన్నటి చిరుజల్లు. అర్జున్ కార్ దిగి రూప వైపుకి వచ్చి డోర్ తీసి, రా, అలాగే కూర్చున్నావు? చాలా చల్లగా ఉంది కదా, వేడిగా టీ తాగి వెళ్దాము. రూప ఇబ్బందిగా ఫీల్ అవుతూ కారు దిగి అటు ఇటు చూస్తోంది. ఏంటి రూప, ఏం కావాలి? చిటికిన వేలు చూపించింది రూప. ఓ, వాష్రూమ్కి వెళ్ళాలా? అదిగో అక్కడ ఉంది, లెఫ్ట్, వెళ్ళిరా. రూప తన చీరని పైకి పట్టుకుని చిన్నగా అడుగులు వేస్తూ అటువైపుకి వెళ్ళింది. బాయ్స్ రెస్ట్ రూమ్ కూడా అక్కడే ఉండడంతో అటువైపు నుంచి వస్తున్న వాళ్ళందరూ స్మోక్ చేస్తూ రూప వైపు చూస్తున్నారు. వాళ్ళ చూపులను అబ్జర్వ్ చేస్తూ చాలా ఇబ్బందిగా తలదించుకుని వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది. వాష్రూమ్ నుంచి తిరిగి వచ్చేసరికి అర్జున్ బయట ఉండడం చూసి చిన్నగా వచ్చి అతని పక్కన నుంచుంది. వెళ్దామా? ఇద్దరూ కలిసి టీ స్టాల్లోకి వెళ్ళారు. హోటల్ బాయ్ మెనూ తీసుకువచ్చాడు. భయ్యా, వేడి వేడిగా 2 ఇలాచీ టీ తీసుకురా. ఓకే సార్. ఏంటి రూపా, ఏదో ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు సార్. మీరెందుకు వాష్రూమ్ దగ్గరికి వచ్చారు? ఇప్పుడు అది అవసరమా? మీకు చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పొద్దు. నువ్వు మరీ ఇంత డైరెక్ట్గా అడుగుతుంటే చెప్పక తప్పదు. అమ్మాయి యావరేజ్గా ఉంటేనే ఎదవులు వదిలిపెట్టరు. నువ్వేమో సూపర్గా ఉంటావు. ఈరోజు చీర కట్టుకున్నావేమో ఇంకా ఇంకా అందంగా కనిపిస్తున్నావు. వాళ్ళు నిన్ను కళ్ళతోనే స్కానింగ్ చేస్తుంటే తట్టుకోలేకపోయాను. ఆ పిల్ల నాదిరా అని వాళ్ళకి చెప్పకనే చెప్తూ అక్కడికి వచ్చి నుంచున్నాను. రూప వైపు చూసి చూడనట్లు చూస్తూ చెప్పాడు అర్జున్. అర్జున్ మాటలు విని చిన్న నవ్వు నవ్వింది రూప. ఎందుకు నవ్వుతున్నావు? నవ్వొచ్చింది, నవ్వాను. అదే, ఎందుకొచ్చిందా నవ్వు? మీ భయం చూసి నాకు నవ్వొచ్చింది. అర్జున్ కూడా చిన్న నవ్వు నవ్వుతూ, అది భయం కాదు బేబీ, కేరింగ్. కేరింగా?
హా, మరి ఒక అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉంటే ఎంత సేఫ్టీనో తెలుసా? మ్మ్హ్మ్. తెలీదా? అయితే చెప్తే విను. మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా మీకు ఫ్రీ సెక్యూరిటీ. సినిమాలు, షికార్లు, షాపింగ్ మాల్స్ అన్నిటికీ మీకు ఏటీఎం కార్డులాగా ఉపయోగపడతాము. ఇంకొకరు ఎవరైనా మిమ్మల్ని కమెంట్ చేస్తే మీకంటే ముందే వాడి చెంప పగలగొడతాము. మీ గురించి మీకన్నా కూడా బాయ్ ఫ్రెండ్కే ఎక్కువ తెలుస్తుంది. ఏ టైంలో ఏం చేస్తావు, ఏ టైంలో ఎక్కడ ఉంటావు అన్నీ టైం టేబుల్ రాసుకుని మరీ ఫాలో అయిపోతాడు. అవసరమైతే నాలాగా తన ఫ్యామిలీకి కూడా ఎదురు తిరిగి నిలబడతాడు. కానీ వాళ్ళు ఆశించేది మాత్రం ఒక్కటే. అర్జున్ చెప్పేది వింటూ బొమ్మలాగా కూర్చుని చూస్తోంది రూప. ఏంటి సార్ ఆ ఒక్కటి? అంతే ప్రేమ మీ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు రూప కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు అర్జున్. అర్జున్ మాటలకి రూప కళ్ళు ఆటోమేటిక్గా రెప్పలు పడిపోతున్నాయి. అఫ్కోర్స్ మన విషయంలో నాకు ఆ డౌట్ లేదు. నువ్వు నన్ను చాలా చాలా ప్రేమిస్తున్నావని నాకు తెలుసు. కానీ అప్పుడప్పుడు నీకు కొంచెం పిచ్చి వస్తుంది కదా? అదేంటి సార్ అలా అంటున్నారు? బుంగమూతి పెట్టినట్లు పెట్టి అంది రూప. మరి నిజమే కదా. అర్ధరాత్రి అని లేదు, అపరాత్రి అని లేదు. ఒక్కొక్కసారి మిట్ట మధ్యాహ్నం అయినా సరే అమ్మాయి గారి మైండ్లోకి ఏదైనా పిచ్చి డెసిషన్ వస్తే జంపు జిలాని దాదాపు 2 నెలలు క్రైమ్ బ్రాంచ్ క్రిమినల్స్ని వెతికినట్లు వెతకాల్సి వచ్చింది తమరిని. సార్ అప్పుడంటే తెలియక ఏదో అలా చేశాను. ఇప్పుడు అన్నీ తెలిసిపోయాయా? ఏంటి సార్ ఏదేదో అడుగుతున్నారు? నాకేం సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదు. రూపా, నీకు క్లారిటీ వచ్చిందా నా విషయంలో అని అడుగుతున్నాను. అవునా? అయితే చెప్పు, నా గురించి నీకేం తెలుసు? మీరు చాలా మంచివాళ్ళు సార్. మీ కళ్ళ ముందు ఎవరైనా ప్రాబ్లంలో ఉంటే మీరు చేయగలిగినంత హెల్ప్ చేస్తారు. వాళ్లతో మీకు ముఖపరిచయం లేకపోయినా సరే నువ్వు నా దగ్గర కొన్ని నెలల నుంచి ఉంటున్నావు కాబట్టి ఈ విషయం తెలిసింది అనుకోవచ్చు. ఇది కాకుండా ఇంకేం అబ్జర్వ్ చేశావు? మీకు నార్మల్గా కోపం రాదు సార్. కోపం వస్తే మాత్రం ఆ కోపానికి కారణమైన వాళ్ళకి మీరంటే భయం వేస్తుంది సార్. అవునా? నా కోపాన్ని ఎక్స్పీరియన్స్ చేసినట్టు మాట్లాడుతున్నావు? చేశాను కదా సార్. ఒక్కసారి అయితే మీ చేతి దెబ్బ రుచి కూడా చూశాను. కమాన్ రూపా, అప్పుడు సిచ్యువేషన్ అది. నేను నా స్టైల్లో డీల్ చేస్తేనే నువ్వు నోరు విప్పి మాట్లాడావు. అయినా ఆ తర్వాత నేను నీకు సారీ కూడా చెప్పాను కదా. చెప్పారనుకోండి. మీరు అడిగారు కదా సార్ మీ గురించి నాకేం తెలుసు చెప్పమని, అందుకే చెప్తున్నాను. ఓకే, ఇంకేం తెలుసు? మీరు ఒకరిని నా మనిషి అని అనుకుంటే వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు, ఎంత దూరమైనా వెళ్తారు. పర్ఫెక్షన్, టైం మెయింటెనెన్స్ బాగా ఎక్కువ. మీకు పోలీస్ జాబ్ అంటే ఫ్యాషన్. చాలా ఇష్టంగా జాబ్కి వెళ్తారు. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. ఇంకా మీరు రకరకాల ఐటమ్స్ తినడానికి చాలా ఇష్టపడతారు. నోటికి రుచిగా చేసి పెడితే కాంప్లిమెంట్స్ ఇస్తూ ఎంజాయ్ చేస్తూ తింటారు. ఒక రకంగా మీరు భోజన ప్రియులు కూడా. ఇవన్నీ పక్కన పెట్టు. నేను చూడడానికి ఎలా ఉంటాను? నీ పక్కన పర్లేదా? అర్జున్ అడిగిన ప్రశ్నకి ఏం ఆన్సర్ చెప్పాలో అర్థం కాలేదు రూపకి. మీకే సార్, సూపర్గా ఉంటారు. పోలీస్ డ్రెస్లో అయితే హ్యాండ్సమ్గా కనిపిస్తారు. అవునా? థ్యాంక్ యూ రూపా. ఇంతకుముందు చాలామంది కాంప్లిమెంట్స్ ఇచ్చారు నాకు. అప్పుడెప్పుడు నాకు ఇంత హ్యాపీగా అనిపించలేదు. నీ కాంప్లిమెంట్ వింటుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తోంది. ఫస్ట్ టైం నన్ను చూసినప్పుడు ఏమనిపించింది? అప్పుడు నీ ఫీలింగ్ ఏమిటి? చెప్తే ఫీల్ అవుతారేమో సార్. చెప్పకపోతే ఫీల్ అవుతాను. ఆ రోజు స్టేషన్లో మీ ఎంట్రీ, మీ కోపం చూసి చాలా భయమేసింది. చూడడానికి రౌడీలాగా కనిపిస్తున్నా చాలా మంచి వాళ్ళని తర్వాత అర్థమైంది. ఓయ్, నన్ను చూసి రౌడీ అంటావా? అసలు ఇలాంటి కాంప్లిమెంట్ని నీ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా రౌడీలాగా ఉంటానా? షాకింగ్ ఎక్స్ప్రెషన్తో అడిగాడు అర్జున్. అయ్యో, అది నా ఉద్దేశం కాదు సార్. చూడడానికి కొంచెం రఫ్గా కనిపిస్తారు. బట్ మీతో ఒక్క 2 నిమిషాలు మాట్లాడితే మీరేమిటో క్లారిటీ వస్తుంది సార్. అబ్బా చా, ఏమన్నా చెప్పావా? అలా అయితే నాతో మా ఇంట్లో 2-3 months ఉన్న తర్వాత కూడా నువ్వు ఎందుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు? అప్పుడు పరిస్థితి అది సార్.
నా వల్ల మీ లైఫ్ స్పాయిల్ అవుతుందని తట్టుకోలేకపోయాను. చాలా చాలా బాధగా అనిపించింది. ఎవరో తెలియని నా కోసం మీకు మీ అమ్మగారికి మధ్య గొడవలు రాకూడదు అనుకున్నాను. అంతే, నేనేదీ ఆలోచించలేదు సార్. ఇప్పుడు కూడా అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాలి రూపా. మనం ఖచ్చితంగా నెగిటివ్గానే రియాక్ట్ అవుతారు అందరూను. అవును సార్, నాకు తెలుసు. ఫ్యామిలీ ఎథిక్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే నా బ్యాక్గ్రౌండ్ తెలిసి నన్ను యాక్సెప్ట్ చేస్తారని నేను అనుకోవట్లేదు. నా గురించి తెలియగానే మీ ఫ్యామిలీ ఖచ్చితంగా నెగిటివ్గానే రియాక్ట్ అవుతుంది. అలా అని చెప్పకుండా ఉంటే మనది తప్పవుతుంది రూపా. నీ గురించి ఈరోజు కాకపోతే రేపైనా వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు మనం ఈ విషయం దాచామని వాళ్ళు మనల్ని వేలెత్తి చూపించే అవకాశం ఇవ్వకూడదు. ఉన్నది ఉన్నట్లు చెబుదాము. మహా అయితే గొడవ జరుగుతుంది, పర్వాలేదు, నేను చూసుకుంటాను. సార్, వాళ్ళు సీరియస్ అయినా మీరు కూల్గా సమాధానం చెప్పండి సార్. రూపా, నా ఫ్యామిలీ గురించి నాకు బాగా తెలుసు. ఫస్ట్ మనల్ని చూడగానే వాళ్ళ రియాక్షన్ పాజిటివ్గా అయితే ఉండదు, కానీ తర్వాత చిన్నగా ఆలోచిస్తారు. డోంట్ వరీ అని ఇద్దరూ మాట్లాడుకుంటూనే ఇలాచీ టీ తాగి తిరిగి బయలుదేరారు. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదూ. ఉంటానండి. ధన్యవాదాలు.